मेरा कोशिश ये है, యూసుఫ్ సాబ్ को कभी भी जिंदगी भर में आप याद रखना. ఇట్లా చెప్తారనే యాद గుంజుకుంటారు మీరు. అరే ఆ పలానాడు యాद గుంజుకోమన్నాడు అని. అవునా కదా? तो याद रखिए. मेरा सफर छोटा है. सफर छोटा ही सही, सफर छोटा ही सही, यादगार होनी चाहिए. सफर छोटा ही सही, यादगार होना चाहिए. रंग सांवला ही सही, रंग सांवला ही सही, यादगार वफादार होनी चाहिए, వఫాదారు నీచాయి. నల్లగున్నా సరే ఆమె విశ్వాస పాత్రుడు, ఆయన విశ్వాస పాత్రుడు అయితే దాన్ని మించినటువంటిది లేదు. కాబట్టి హం వఫాదార్ హోనా चाहिए. और उसी के साथ साथ నాది సెకండ్ లాంగ్వేజ్ తెలుగు. నా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు. తెలుగు మీద కూడా మక్కువే, తెలుగు మీద కూడా మక్కువే. డాక్టర్ బాలేజ్ సార్ ఉన్నారా? ఇప్పుడు కావ్య పరీక్ష బాలేజ్ సార్ ఏదో ఒక కావ్య పరీక్ష, ఏమనుకోకండి సార్. తెలుగులో డాక్టర్ల ముందు మాట్లాడేటటువంటి ధైర్యాన్ని నేను చేస్తున్నానంటే నిజంగా మీరు మన్నించాలి. నేను తెలుగులో పద్యం పాడదలుచుకున్నా. ఆ పద్యం, ఆ కావ్య పరీక్ష. ఈ కావ్య పరీక్ష అంటే కొండవీడు రాజు, కొండవీడు రాజు, కొండవీడు విద్యాధిపతి శ్రీనాథ కవి సార్వభౌముడు, మానసోల్లాసము, శృంగార నైషధం ఇలాంటి గొప్ప గొప్ప గ్రంథాలు రాసినటువంటి వాడు. అరుణగిరి రాజు అనేటైనా ఇంకొక రాజు ఉంటాడు. అరుణగిరి విద్యాధిపతి డిండిమబట్టి. డిండిమబట్టికి శ్రీనాథునికి ఒక కావ్య పరీక్ష జరుగుతుంది. ఆ కావ్య పరీక్షలో భాగంగా శ్రీనాథుడు మానసోల్లాస కావ్యంలో చాలా తప్పులు చేశాడు. ఆ తప్పులను ఆయన ముందు ఉంచాలి, ఆయన నిలదీయాలి అనేటటువంటి ఒక పరీక్ష. అందులో ఒక పద్యం ఎక్కువసేపు చదువులు. ఇది పద్యం. నాకు హార్మోనియం కావాలి, తప్పలాగా హార్మోనియం. వచింతు వేములవాడ భీమన కవిను దండలీలనొక్కొక్క మాటు. వచింతు వేములవాడ భీమన వంగి కవి నుదండలీలనొక్కొక్క మాటు. వాసింతు నన్నయబట్టు మార్గమున ఉగవాపౌడినొక్కొక్క మాటు. వాకృతు దిక్పజా ప్రకారము రసాప్యుత చిత్తముగా నొక్కొక్క మాటు. పరిడ బిందు ప్రబంధ పరమేశ్వరుని సూక్తి వైచిత్రి నొక్కొక్క మాటు. మరి మీ భాష శైలి ప్రౌఢు పలికింత సంస్కృత భాషయందు, పలుకునుడి కారమున ఆంధ్ర భాషయందు. ఎవ్వరేమన్న నాకేం కుంద్రు నా కవిత్వంబు నిజము కర్ణాట భాష. నిజము కర్ణాట భాష. అర్థం ఏమిటో తెలుసా? అర్థం ఏమిటో తెలుసా? అర్థం తెలుసా? ఇది కావ్య పరీక్ష. ఇది కావ్య పరీక్ష కానీ శాస్త్ర పరీక్ష కాదు అని అంటాడు. ఇది కావ్య పరీక్ష. ఈ కావ్య పరీక్షలో ఏంటి? కన్నడ దేశంలో పోయి కన్నడ భాషను మాట్లాడుతూ కన్నడ కావ్యాన్ని చదువుతున్నావా? ఇది గౌడ రాజ్యంలో గౌడ కవిత్వం చదవచ్చుదా అని అంటాడు డిండిమబట్టి. అప్పుడు నా కవిత్వము నిజము కర్ణాట భాష. ఇదిగో చూసారా, రాయలవారు ప్రౌఢదేవరాయల ముందర జరుగుతుంది. ఇది ఎక్కడో జరుగుతలేదు, ప్రౌఢదేవరాయల ముందర జరుగుతుంది. శ్రీనాథ మహాకవుడు స్వయాన ఏంటి నా కవిత్వము నిజము కర్ణాట భాష అంటే డిండిమబట్టు మహాకవుల గారికి తెలియనటువంటి విషయం ఏంటంటే కర్ణ నా కవిత్వం నిజము కర్ణాట భాష. కర్ణ అంటే చెవులు, అట అంటే ఇంప
ఇంపైనది, చెవులకు ఇంపైనటువంటి భాష ఏదైనా ఉందా ఈ ప్రపంచంలో అంటే అది తెలుగు భాష అని శ్రీనాథ మహాకవి ఆ డిండిమ భట్టును ఓడిస్తే ఆ కాలంలో భారతరత్న అవార్డులు లాంటి ఒక అవార్డులు ఇచ్చేటటువంటి వాళ్ళు ఆ అవార్డులు కంచు డక్కాను పలకొట్టిస్తాడు శ్రీనాథ మహాకవి. ఈ విధంగా ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ తెలుగు భాషకు ఉన్నటువంటి గొప్పతనం అది. హిందీ భాషలో నా రోజు రోటి నా బుంబా బుక్కడు అన్నం తిన్నా, ఈ బట్టలు అన్నీ వేసుకున్నా, కానీ తెలుగు భాష మీద మక్కువ తగ్గలేదు. అందుకే నేను తెలుగు పద్యాన్ని చదివాను. అది మా డాక్టర్ గారు ముందట మన్నించాలి. అదే తెలుగు భాష. ఇకపోతే ఇంకోటి మహాభారతంలో ఒక పద్యం చదువుతాను. మహాభారతం భారత యుద్ధ రంగమున పాండు తను భవ మధ్యముండో. తను మధ్యముండు అంటే ఎవడ? అర్జునుడు. భారత యుద్ధ రంగంలో పాండవులలో మధ్యముండు ఎవరయ్యా అంటే అర్జునుడు. భారత యుద్ధ రంగమున పాండు తను భవ మధ్యముండో లేదా రవిజుండో తీరవలె తథ్యము నా కటుగా కంటికి కూరుపురాదు నాకు అనుచు ఘోరముగా శపథము చేసి నీ పూరిమి రేణికై తనువును కోల్పడి తెంతటి సాహసుండవో కర్ణా